హలో ఫ్రెండ్స్, అఖండ 2 గడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం షూటింగ్ అయితే ఏకధాటిగా శంషాబాద్లో జరుగుతుంది. మూవీలోని ఏ సన్నివేశాలు, కీలకమైన సన్నివేశాలు ఏవి శంషాబాద్లో తెరకెక్కుతున్నాయి, మూవీ మీద అంచనాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, బోయపాటి శ్రీను ఎంత కసితో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అఖండ మూవీ గత 20 సంవత్సరాలలో నందమూరి బాలకృష్ణ కెరీర్లో బెస్ట్ మూవీ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు అఖండ మూవీ. ఈ మూవీ అంత సంచలన విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ కూడా అంత గొప్ప పేరు తీసుకొచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మూవీ. రీజనల్ మూవీగా రిలీజ్ అయ్యి ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇలాంటి క్యారెక్టర్ నాకు పడితే బాగుండు, ఇలాంటి అఖండ లాంటి క్యారెక్టర్ నా కెరీర్లో ఏదైనా ఒక మూవీలో పడితే బాగుండని చాలామంది హీరోలు అనుకున్నారు. చాలామంది కామన్ ఆడియన్స్ కూడా అఖండ క్యారెక్టర్ చిన్న పెద్ద అని భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఎంత గొప్పగా ఆకట్టుకున్న క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్. అలాంటి మూవీకి సీక్వెల్గా రెండో భాగం వస్తుందంటే ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయి. ప్రజెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాన్ ఇండియా స్థాయిలో రెండో భాగాలు ఎంత సంచలన విజయం సాధించినవో, బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తే లేటెస్ట్గా పుష్ప 2 అయితే సంచలనమైన రికార్డులు నమోదు చేసింది. ప్రజెంట్ రెండో భాగంగా తెరకెక్కుతున్న అఖండ క్యారెక్టర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అలాంటి అంచనాలు మించిపోయే రేంజ్లో అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినుంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రెండో భాగానికి అఖండ తాండవంకు మామూలు బజ్ క్రియేట్ కాకుంటుండే. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా నడిచే పరిస్థితి లేదు. కరోనా తర్వాత ధైర్యం చేసి ఒక పెద్ద సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయినది అఖండ మూవీ. అందుకే మిగతా సినిమాలని అఖండ ఘన విజయం తర్వాత అఖండ థియేటర్లో క్రౌడ్ ఫుల్ అవడంతో అప్పుడు రిలీజ్ చేసిరు. ఆ క్లిష్ట పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. అప్పుడే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుంటే ఈ మూవీ నార్త్లో మాత్రం ఒక రేంజ్ సంచలనమైన రికార్డులు నమోదు చేస్తుండే. ఒక కీలకమైన అఖండలో పాయింట్లు ఉన్నాయి. నార్త్లో విజయం ఎందుకు సాధిస్తుండే అన్నదానికి, నార్త్లో ఒక శివుడి మీద కానీ, ఒక రాముడి మీద కానీ, ఒక కృష్ణుడి మీద కానీ, ఒక దైవత్వం మీద, ఇండియన్ పురాణాల మీద, ఒక దేవుడి మీద, ఏదైనా ఒక గాడ్ మీద మంచి మెసేజ్తో సినిమా వస్తే 100% నార్త్ సైడ్ అనేది బ్రహ్మాండంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. గత సినిమాలు భాషా భేదం లేకుండా ఎన్నో సినిమాలు హిట్ అయినాయి. లేటెస్ట్గా కార్తికేయ 2 కూడా కృష్ణుడి మీద ఎంత విజయం సాధించిందో నార్త్ సైడ్ మనం చెప్పక్కర్లేదు. బాహుబలి 2 అయినా లాస్ట్లో వచ్చే ఒక శివలింగం ఆ షాట్ తోటి ఆ సినిమా రేంజ్ పెరిగిపోయింది. అంత ఒక షాట్ ఉంటేనే ఆ రేంజ్లో ఉంటే సాక్షాత్తు ఆ అఘోరా శివుడు భక్తుగా మారి ఆ శివుడే మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అలాంటి కీలకమైన సన్నివేశాలు అఖండ 2లో ఉన్నాయంట. అఖండ 1లోనే బ్రహ్మాండంగా ఇంటర్వెల్ షాట్ ఎంత బ్రహ్మాండంగా తెరకెక్కించాడో అఖండ 2లో అంతకు మించి అనేది ఉండబోతున్నాయి అన్నట్టు కసితో అయితే బోయపాటి శ్రీను పనిచేస్తున్నాడు. మొదటి భాగం నార్త్ సైడ్ మిస్ అయినా కానీ రిలీజ్ టైంకు మొదటి భాగం నార్త్ సైడ్ రిలీజ్ చేసి రెండో భాగం రిలీజ్ చేయాలి. 100% ఈ సినిమా రేంజ్ అనేది పెరుగుతుంది. బోయపాటి శ్రీను తక్కువడేం కాదు. కొన్ని కీలకమైన క్రౌడ్ పుల్ కొన్ని సీన్స్ అయితే కుంభమేళలో తెరకెక్కించిండు. కొన్ని సీన్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చినాయంట. ఇంకా లేటెస్ట్గా నందమూరి బాలకృష్ణ అఖండ తాండవంలో ఉన్నాడు. శంషాబాద్లో అయితే ఫ్యామిలీకి సంబంధించి, ఫ్యామిలీ విలువలకు సంబంధించి, ఫ్యామిలీ డ్రామా గురించి కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్ అయితే శంషాబాద్లో తెరకెక్కుతున్నాయంట. ఇది అఖండ క్యారెక్టర్ కాదు, ఫైట్ సీన్స్ కాదు, ఓన్లీ అఖండ తాండవ మూవీలో ఫ్యామిలీ పోర్షన్కి సంబంధించిన సీన్లు మాత్రమే, కీలకమైన సీన్స్ మాత్రమే శంషాబాద్లో షూటింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నందమూరి బాలకృష్ణ అఖండ క్యారెక్టర్ ఆ గెటప్లోకి ఇంకా మారలేదు. ఆ క్యారెక్టర్ అనేది టైం తీసుకొని పర్ఫెక్ట్గా బాడీ అన్ని సెట్ అయిన తర్వాతనే ఆ క్యారెక్టర్లోకి బోయపాటి శ్రీను బాలకృష్ణను దింపబోతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఆ గెటప్లోకి మారిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ గెటప్కే కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫ్యామిలీకి సంబంధించిన కీలకమైన సీన్స్ మాత్రమే శంషాబాద్లో షూటింగ్లో జరుగుతున్నాయి. ప్రజెంట్ నిన్న కూడా జరిగింది. లాస్ట్ మూమెంట్లో మూవీ టీం కూడా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు స్వాగతం చెప్పి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. బోయపాటి శ్రీను స్కంద డిజాస్టర్ అయిన తర్వాత ఎంత కసితో ఉన్నాడంటే ఇండియా మొత్తం తన వైపు చూసేలా తన డైరెక్షన్ పవర్ ఏంటి,
బాహుబలి 2 హిట్ అయిన తర్వాత ఇండియా మొత్తం రాజమౌళి సైడ్ ఒక సినిమా ఇండస్ట్రీ ఎలా చూసిందో ప్రజెంట్ అఖండ తాండవం తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బోయపాటి వైపు చూసేలా ఈ సినిమా ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు చాలా మంది. అంత కసితో పనిచేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా అంత బలంగా వచ్చిందంట. బోయపాటి బాలయ్య ఇద్దరు కలిస్తే ఆ సినిమా రేంజ్ వేరు, ఆ అవుట్పుట్ వేరు, ఆ మాస్ తాండవం వేరు. ఆ మాస్ తాండవానికి, ఆ రుద్ర తాండవానికి శివుడు బోలాశంకరుడే తదాస్తు అంటే దాని అవుట్పుట్ మామూలుగా ఉండదు. అందులోని సీక్వెల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి క్యారెక్టర్ నాకు పడితే బాగుండు అని మెచ్చుకున్న మూవీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క హీరో ఆ క్యారెక్టర్ను ఇన్స్పైర్ అయ్యి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పిన క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్. నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి ఇంత బెస్ట్ క్యారెక్టర్ అఖండ లాంటి క్యారెక్టర్ ఏ మూవీలో రాలేదు. ఈ సినిమాకి ఇంత హైలైట్ అయిందంటే మొదటి భాగం బ్యాక్గ్రౌండ్ స్కోరే, రెండో భాగంలో డబుల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న అఖండ తాండవం లెక్కలన్నీ రెండో భాగంలో రిలీజ్ అయిన సినిమాల లెక్కలన్నీ సెట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే శంషాబాద్లో షూటింగ్ నడుస్తుంది. కంగ్రాచులేషన్స్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మూవీ టీం కూడా చెప్పింది. రిలీజ్ డేట్ అయితే సెప్టెంబర్ 25 అంటున్నారు. నాకు తెలిసి సెప్టెంబర్ 25 కాదు, టైం తీసుకొని అయినా బాలకృష్ణ ఫిట్నెస్ మీద ఒక్క కామెంట్ వచ్చేటట్టు ఎక్కడ తావు లేకుండా కొద్దిగా టైం తీసుకుని అయినా కానీ సాంగ్స్లో కానీ బాలకృష్ణ ఫిట్నెస్లో కానీ అఖండ క్యారెక్టర్లో ఏదన్నా బాడీ కొద్దిగా టైం తీసుకున్నా కానీ, ఎందుకంటే ఆ క్యారెక్టర్లోకి కరెక్ట్ బాడీ సెట్ అవ్వాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. అయినా కానీ డిసెంబర్లో రిలీజ్ చేసినా పర్వాలేదు. తొందరపడి డేట్ ప్రకటించడం అని చెన్నకేశవరెడ్డి లాగా కాకుండా అవుట్పుట్ అనేది, ఎందుకంటే చెన్నకేశవరెడ్డి అప్పట్లో టైం తీసుకొని చేసినట్టే ఇండస్ట్రీ రికార్డు జస్ట్ సూపర్ హిట్ వరకే ఆగిపోయింది ఆ మూవీ. బోయపాటి శ్రీను డిసెంబర్లో రిలీజ్ అయినా పర్వాలేదు, టైం తీసుకొని అవుట్పుట్ మాత్రం రికార్డులు తిరగరాసే స్థాయిలో ఉండాలని కోరుకుందాం.